హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. జూనియర్ స్టెనోగ్రాఫర్ 27 ఇయర్స్ అయితే ఉంది. 4 వేకెన్సీస్. పే లెవెల్ 4 పే చేస్తారు. 10+2 అండ్ 12 అర్హతతో అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ అయితే ఉంది. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్స్లో ఉంది. ఒక పొజిషన్ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజెస్లో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ అనేది 28 ఇయర్స్ మాత్రమే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయని మీకు కూడా తెలుసు కదా. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది. ఏ నోటిఫికేషన్కైనా అప్లికేషన్ ప్రాసెస్ చేయకుండా మేము వీడియోస్ అయితే చేయం ఫ్రెండ్స్. మా హార్డ్ వర్క్ని గుర్తించి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము మరిన్ని వీడియోస్తో తప్పకుండా మీ ముందుకైతే వస్తాము. మీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా చెలరేగిపోతాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. మాకు కూడా మోటివేషన్గా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి వచ్చిన అఫీషియల్ పర్మనెంట్ నోటిఫికేషన్లో పే లెవెల్ 2 పే చేస్తారు ఈ 3 జాబ్స్కి. అండ్ దీనికి 10+2 అండ్ ఇంటర్మీడియట్తోనే అర్హత ఫ్రెండ్స్. అలాగే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అంటే ఫ్రెండ్స్ ఏమీ గొప్పేం కాదు. మీరు అప్లై చేసిన తర్వాత ఒక 1 మంత్కి వచ్చిన టైపింగ్ మీరే ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అయితే ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ఇది కీబోర్డ్స్ మీదనైతే వచ్చేసి టైపింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేసి ఎవరు టైపింగ్ మిషన్స్ మీద చేయట్లేదు ఫ్రెండ్స్. అందరూ టైపింగ్ కీబోర్డ్ మీదనే చేస్తున్నారు కాబట్టి కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. అందేమి రాకెట్ సైన్స్ ఏం కాదు ఫ్రెండ్స్. టైపింగ్ స్పీడ్ వచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఈ పర్మనెంట్ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ అయితే చూసారు కదా. అండ్ పొజిషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ 10th మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. స్టెనోగ్రాఫర్కి మాత్రం స్టెనోగ్రాఫిక్ నామ్స్ ప్రకారం చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి మినిమం 12th క్లాస్ ఉండేసి స్టెనోగ్రఫీ రిలేటెడ్ అయితే ఉండాలి. అలాగే అయితే వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే క్లాస్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ 2 hours టైం అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత స్టెనోగ్రఫీ అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీసేసి సెలెక్షన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ దీనికి కూడా 2 hours 30 minutes అయితే ఉంది. అండ్ దీనికైతే వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 2 రకాలుగా ఉంది. ఇక్కడైతే వచ్చేసి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్ ఇన్ పార్ట్ 1. పేపర్ 1, పేపర్ 2లో అయితే 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నాయి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. రకరకాల పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సిలబస్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందో ముందే చెప్పాలి కదా. సిఎస్ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ ఉందంటే జొర్హాట్, అస్సాంలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ అస్సాంలో దానికైతే నోటిఫికేషన్ పడింది. ఇది సిఎస్ఆర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. ఇందులో 14/2/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో హార్డ్ కాపీ అయితే వచ్చేసి వాళ్ళకి రీచ్ అవ్వాలి 28/2/2025 లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఇస్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండర్ సిఎస్ఆర్ కింద వస్తుంది. అటానమస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్. సో ఇదైతే వచ్చేసి సైంటిఫిక్ సిఎస్ఆర్ నడుపుతున్న ఒక ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. వీళ్ళైతే వచ్చేసి ఎక్విప్డ్ విత్ ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తా అంటే సోఫిస్టికేటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్, ఎనలైటికల్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్, ల్యాబ్ అండ్ పైలట్ ఫెసిలిటీస్ టు క్యారీ అవుట్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇది ప్రీమియర్ ఇన్స్టిట్యూటే ఫ్రెండ్స్. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇందులో ఉన్న పర్మనెంట్ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్, అదేవిధంగా ఎన్ఎక్సర్లో అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఓన్స్ క్యాబిన్ అరేంజ్ చేసుకుంటారు అనేసి ఇది అఫీషియల్గా ఉన్న వెబ్సైట్లో ఉన్నది ఫ్రెండ్స్. మీకు క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేస్తే అప్లై వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లై దగ్గర ఎస్ కొట్టేసి ప్రొసీడ్ అయితే చేసుకోండి. ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఐడికి అయితే వెళ్తుంది. లేదా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకుని ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు అలాగే ఇవన్నీ ఇచ్చేసి ఐగ్రెన్ టిక్ బాక్స్ కొడితే సబ్మిట్ అయితే వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఒకసారి చేపిసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రొసీడ్ అవుతుంది కదా. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మీ మెయిల్ ఐడికి వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మిస్ చేసుకోవద్దు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. క్వార్టర్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. తొందరగా ఈజీగా వచ్చే జాబ్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.